వైసీపీకి మరో కీలక నేత షాక్ ఇవ్వనున్నట్టు వార్తలొస్తున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజీనామా లేఖ రాసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ అభిమానుల ఒత్తిడితో పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీని ఒక్కొక్కరుగా వీడుతున్న క్రమంలో ఈ రోజే అవంతి శ్రీనివాస్ కూడా పార్టీని వీడినట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్ కూడా పార్టీని వీడడం పట్ల ఏమనుకుంటున్నారు? అక్కడ ధనలక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ రాజకీయాలకు గ్రంథి శ్రీనివాస్ పేరుగా ఇప్పటి వరకు కొనసాగింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత గ్రంథి శ్రీనివాస్ వైసీపీ కార్యకలాపాలకు అన్నింటి కూడా దూరంగా ఉండడం జరిగింది. ఆయనతో ఇప్పటికే మాజీ మంత్రులు పెరిమినాని, అలాగే కారుమూరి నాగేశ్వరరావు, కొద్ది సత్యనారాయణ సఫాలుగా చర్చలు కూడా జరపడం జరిగింది. అంటే పార్టీకి అలాగే గ్రంథి శ్రీనివాస్ మధ్య కొంత దూరం ఇటీవల పెరుగుతూ వచ్చింది. అయితే ఆ దూరాన్ని తగ్గించేందుకు పార్టీ అధినాయకత్వం చేసిన అన్ని ప్రయత్నాలను కూడా గ్రంథి శ్రీనివాస్ తిప్పుకొట్టడం జరిగింది. అయితే ఆయన పార్టీకి ఇప్పటి వరకు కూడా పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు, కానీ పార్టీ కార్యకలాపాలు ఎక్కడా పాల్గొనడం జరగలేదు. అయితే కొద్ది రోజులుగా గ్రంథి శ్రీనివాస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొంత ప్రచారం జరిగింది. ఆయన అనుచరులు అయితే కూడా అటు వైసీపీ నుంచి పూర్తి స్థాయిలో వీడి ఇతర పార్టీల్లో దీంట్లో చేరేందుకైనా సిద్ధంగా ఉండాలని చెప్పి అభిమానులంతా కూడా తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించదలిచింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రమైన భీమవరంలో రేపు 13వ తేదీన వైసీపీ ధర్నా నిర్వహించాలని చెప్పి రైతాంగ సంస్థల మీద నిర్ణయించింది. అయితే దీనికి ముందుగానే వైసీపీ పార్టీని గ్రంథి శ్రీనివాస్ ఆయన అనుచరులు వీడేందుకు సిద్ధమవుతున్నట్లు దీనికి సంబంధించి అటు తాను పార్టీకి సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేయాలని దాని మీద పూర్తి స్థాయిలో ఒక లేఖనైతే కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ లేఖను అటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపేందుకు కూడా ఆయన సమాయత్తం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి సంబంధించి అటు గ్రంథి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తే అటు గోదావరి జిల్లాలో రాజకీయాల్లో అటు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ఒక్కొక్కరు కూడా పార్టీ ఎందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో కూడా చేరేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్ రాజీనామా కూడా ఇప్పుడు గోదావరి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.